ఈనాటి ధ్యానం కొరకు యూదా రాసిన పత్రిక 12వ వచనం. యూదా రాసిన పత్రిక 12వ వచనం. వీరు గాలి చేత ఇటు అటు కొట్టబడి ఇటు అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. నా సొంత మాటలేమి రాసుకోలే బైబిల్లో. నీళ్లున్న మేఘాలు ఎంత గాలి వీచినా స్థిరంగా ఉంటాయి. నీళ్లున్న మేఘాలు ఉన్న చోటున ఉండిపోయి నీళ్లు కుమ్మరిస్తాయి. డాబు డంబం అన్నట్టు నీళ్లు లేని మేఘాలు కొన్ని ఉంటాయి. నీళ్లు లేని మేఘాలు నల్లగా కిక్కిరిసిపోయినట్టు కనబడతాయి. చాలా పెద్ద మొత్తంలోనే వర్షం వస్తుంది అన్నట్టు ఉంటుంది. గాలి రాగానే ఇటు మేఘం ఇటు వస్తే గాలి ఇటు తోసుకుపోద్ది, ఇటు వస్తే ఇటు తోసుకుపోద్ది. కాసేపుడు కనబడింది మేఘం. ఏ మేఘం ఇది? నీళ్లు లేని మేఘం. నిర్జల అంటే నీళ్లు లేని మేఘం. కానీ నీళ్లున్నట్టు కారు ముబ్బులాగా కనబడుద్దండి. చీకటి కమ్మేస్తంతే అప్పటికప్పుడే. అమ్మో ఎంతో నొస్తుంది అన్నట్టు ఉంటుంది. కారు మేఘం కమ్మేస్తుంది, చీకటి కమ్మేస్తుంది. కానీ ఈ గాలి టీంగాని ఇటు కొట్టుకుపోద్ది, లేదు ఇటు గాలి వస్తే ఇటు కొట్టుకుపోద్ది. కారణం ఏంటి? అది నీళ్లు లేని మాట్లాడండి మేఘం, నీళ్లు లేని మేఘం. నీ హృదయంలో వాక్యం ఉన్నట్టు కనబడుతున్నావు. ఆ నీరు అనేది బైబిల్లో ఎఫెసీ 5:27 ప్రకారం దేవుని వాక్యానికి సూచన. యోహాను 7:35 ప్రకారం పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ ఉన్నట్టే ఊగిపోద్దండి మేఘం. పరిశుద్ధాత్మ ఉన్నట్టే ఊగిపోద్ది మేఘం. ఓ ఎంత పెద్ద మేఘమో! పరిశుద్ధాత్మ ఉన్నట్టే ఊగిపోద్ది మేఘం. ఈ గాలి వస్తే ఇటు దూసుకుపోద్ది అంతే. డాబు డంబమే. నిజంగా దాంట్లో నీళ్ళు లేవు. నిజంగా దాంట్లో నీళ్ళు లేవు. నీళ్లు లేని మేఘం. వాక్యం ఉన్నట్టే ఫీల్ అయిపోతారు. గుండెల నిండా వాక్యం ఉన్నట్టు మాట్లాడతారు. వాక్యం ఉండదు. నీళ్ళు లేని మేఘం. ఎంతోమంది ఆత్మీయ జీవితాలు చూస్తే పరిశుద్ధాత్ముడు వీరిలో ఉన్నట్టే కనబడుతుంది. వారి గంతులు, వారి ఎగురులు, వారి అన్య భాషలు, వారి వస్త్రధారణ, వారి తెగింపు, ఇవన్నీ చూస్తే నీళ్ళున్న మేఘంలాగానే ఉంది. కానీ నీళ్ళు లేవు. పక్కముడు మేఘం అనుకుంటుంది, అరే అందరూ ఆ ముబ్బు పట్టిందని దాన్నే చూస్తున్నా, నన్నెవడు చూస్తలేదు అనుకుంటుంది. నిజంగానే నాలో నీళ్ళు లేవు కదా అనుకుంటుంది పక్కన ఉన్నది. కానీ దీంట్లో కొన్ని నీళ్ళు లేవన్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు. గాలి వస్తే తెలుస్తుంది, శ్రమ కలిగితే తెలుస్తుంది అందులో నీళ్ళున్నవో లేవో. శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుందండి ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో. బాధ కలిగినప్పుడు తెలుస్తుందండి ఆ వ్యక్తిలో వాక్యం ఉందో లేదో. శ్రమలు అనుమతించబడినప్పుడు తెలుస్తుందండి ఆ వ్యక్తిలో గాలి విసిరితేగా
అందులో నిర్జల మేఘమో జలలు గల మేఘమో తెలియజేసేది నీళ్ళు, గాలి వచ్చింది. కొన్నిసార్లు కావాలనే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. నీవు నీళ్లు లేని మేఘానివని నీ ఇంటి వారు తెలుసుకోవాలని, నీవు నీళ్లు లేని మేఘానివని, వాక్యం నీ హృదయంలో లేదని, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో లేడని నీ ఇంటి వారు తెలుసుకోవడానికి నీ మీదకు శ్రమలు అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, గాలి విసిరేదట్టు చేస్తాడు. అప్పుడు నిజమైన నీ అవతారం బయటపడుతుంది. అప్పుడు బయటకు వచ్చేస్తావు. పావురం తెల్లగా ఉంది, దాన్ని అందరూ భుజాన్ని ఎక్కించుకుంటున్నారు, చేతుల మీద వాలించుకుంటున్నారు, దానికి మేతేస్తున్నారు. నేను నల్లగున్నాననేగా నన్ను ఎవడు చూస్తలేదని చెప్పి సున్నం దొట్లో మునిగిందంట కాకిని సున్నం దొట్లో మునిగింది, కానీ పావురం చేసిన అంగలార్పితి చేయలేదుగా. పావురం మూలిగినట్టు ఈ కాకి మూలవలేదుగా. పావురం ఏం చేస్తుంది? మూలుగుతుంది. కానీ కాకి మూలుగటం చేత కాదు, అరవటం తప్ప. మూలుగటం చేత కాదు, కానీ అరవటం చేత కావట్లేదు. ఆఖరికి దానిలాగా మూలగటం రంగు అయితే మార్చుకున్నాను, కానీ దానిలాగా మూలగటం నాకు చేత కావట్లేదు. ఇంకేం చేయను? మౌనంగా మోగపావురులా ఉందట. కొంతకాలం వర్షం వచ్చిందట, దీని రంగు బయటపడింది, శ్రమ కలిగింది. విశ్వాసుల జీవితాల్లో ఎందుకు శ్రమలు అనుమతించబడతాయి? నీ అసలు రంగు బయటపడటానికి. నీ భర్త చెప్తాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని భయపడతాడు అప్పుడు దాకా నీ భర్త. కానీ నీ రంగు బయటపడిన తర్వాత తెలుస్తుంది పుట్టిదే అని, నీళ్లు లేని మేఘం అని. అప్పుడు అర్థమైపోద్ది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే నడవడిక నీళ్లు లేని మేఘం అని అర్థమైపోతుంది. నేను అనేకుల మీద చేతులు ఉంచినప్పుడు ఇదే నాకు అర్థమయ్యింది. అనేకుల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఇదే నాకు అర్థమైంది. మోసపోయాను అనుకున్నా. చాలా దుఃఖం అనిపించింది, బాధ కలిగింది. నీళ్లున్న మేఘంలాగానే ఉంది ఈ మేఘం, కానీ గాలి విసిరి కొట్టేసరికి ఇటు ఇటు కొట్టుకుపోయింది, అటు దట్టు కొట్టుకుపోయింది. నీళ్ళు లేని మేఘాలండి. నీళ్లున్నట్టు వాక్యముతో నీ హృదయం నింపబడినట్టు బిల్డప్ ఇవ్వద్దు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్టు నటించొద్దు. అది నటన శాశ్వత కాలం సాగదు. ఎవడో ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ఆధీనములో ఉన్నవాడు ప్రవచిస్తే అది ప్రపంచంలో జరిగిందని నీళ్లు లేని మేఘం అరిస్తే వర్షం కురుస్తుందా? కురవదు. కరోనా రాకమునిపే ప్రపంచమంతటి మీదకి తెగులు వస్తుందని చెప్పి సంవత్సరం ముందే ప్రభు మాట్లాడాడు. అదే జరిగింది ప్రపంచంలో. నీళ్లున్న మేఘం పెలపెలలాడితే వర్షం కురుస్తుంది. నీళ్లు లేని మేఘం ఎంతరిస్తే ఫలితం ఏముంటుందండి? నీళ్లు లేని మేఘం ప్రవచిస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా? నీళ్ళు లేని మేఘం గాలికి కొట్టుకుపోతుంది. కొంతకాలం తర్వాత కనపడదు కదే. అవసరమైతే గుడి మారుస్తుంది, పాస్టర్ని మారుస్తుంది. ఆ మేఘం, ఆ గాలి కట్టిపోద్ది. కొంతకాలానికి కనబడది మేఘం. అక్కడన్నా ఉంటుందా? అక్కడే ఉండదు ఆ మేఘం. ఆఖరి కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుంది, లోకంలో కలిసిపోతుంది.
నిశ్చల మేఘాలు, దొంగ మెట్టలు, నిశ్చల మేఘాలు. ఇలాంటి పరిస్థితి నీలో ఒకవేళ ఉందేమో, ఈ ప్రభువు దినాన నువ్వు సరిచేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.